ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసు క్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మరి దేవుని వర్తమానం కొరకై మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తల పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువుతానండి. 2వ అధ్యాయము 3వ వచనం చదువుతా. కావున క్రీస్తునందున్న ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, వాత్సల్యతను ఉన్న ఎడల అని చెప్తూ, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క మనకు ఒక తీర్మానం ఏంటంటే ఏం చెప్తున్నాడు, ఎట్లాగా మనం ఉండాలా చూసినట్లయితే ఆ, కక్ష పూరితంగా కాకుండా, లేకపోతే వృధాతిశయముగా, వెయిన్ గ్లోరీ అంటారు, వృధాతిశయముగా కాకుండా అంటే వ్యర్థమైనట్టుగా ఆలోచన లేకుండా వినయమైన మనస్సు గలవారై అంటున్నాడు అనమాట. కాబట్టి వృధాతిశయము లేక వ్యర్థత హృదయానికి ఎందుకు వస్తుంది అనేటువంటి కారణం మనం చూసినట్లయితే, అది దేవుని యొక్క మరి పరిశుద్ధ గ్రంథములో మనం కొన్ని విషయాలు చూస్తాం. ఉం? అటువంటి ఒక వ్యర్థమైన మనస్సు మనం కలిగి ఉండకూడదు అంటున్నాడు అనమాట. కాబట్టి మనస్సునకు వ్యర్థత, వెయిన్ గ్లోరీ అనేటువంటిది ఉండకూడదు అనమాట. ఏ విషయంలో కూడాను, అన్నిట్లో కూడా విధేయులుగా వినయము కలిగిన వారు ఉండాలంటారు. విధేయత అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన కార్యం కదా. అదే కదా ఇక్కడ మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభు యొక్క విధేయతల గురించి మనం చూస్తున్నాం. ఆయన దేవునితో సమానంగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకొనక మనిషి రూపం ధరించి దాసునిగా మారి శిలువ మరణం పట్టును తగ్గించుకుని అంటున్నాడు. కాబట్టి ఎట్లా స్టెప్ బై స్టెప్ తగ్గించుకుని శిలువలో ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చినాడు, మన కొరకే మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడు. కాబట్టే ఆయన అన్ని నామల కంటే హెచ్చైన నామంగా హెచ్చించబడినాడు. కాబట్టి ఇక్కడ మనం వినయ మనస్కులముగా ఉండాలా. కాబట్టి వ్యర్థమైనటువంటి యొక్క వృధాతిశయం ఉండకూడదని. కాబట్టి ఈ వృధాతిశయం అనేటువంటిది ఏ విధంగా మనిషినికి వస్తుంది అంటే, చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తాడు. సామెతల గ్రంథము చూడండి, ఆ 10వ అధ్యాయము 12వ వచనం. 10వ అధ్యాయము 12వ వచనంలో ఏముంటుందంటే, రైట్, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. కాబట్టి కలహము, స్ట్రైఫ్ అనేటువంటిది, విభేదము, కలహము అనేటువంటిది దేని ద్వారా వస్తుందంటే మరి పగ ద్వారా కదా. కాబట్టి హేట్రెడ్ అనమాట, పగ. ఒకరిని మనం ద్వేషిస్తే కదా, ఒకరిని మనం ద్వేషిస్తే వాని మీద ఏం చేస్తాం మనం, మరి పగ పెంచుకుంటాం ద్వేషించడం. కాబట్టి మొట్టమొదటి ద్వేషం వస్తుంది, దాని తర్వాత పగ వస్తుంది. కాబట్టి ఈ పగ అనేటువంటిది మనం ఏం చేస్తుందంటే వృధాతిశయానికి కారణంగా మనం చేస్తుంది. కాబట్టి ఈ పగ అనేటువంటిది మనం లేకుండా ప్రేమలను దోషములన్నీ కప్పకూడదు అంటారు. కాబట్టి ప్రేమను వెంబడించాలా అనేటువంటి కార్యం. అట్లాగే మరి 13వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక మాట చెప్తాడు. 13వ అధ్యాయం 10వ వచనంలో, గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. గర్వం వలన జగడ పుట్టును, ఆలోచన వినువారికి ఏం కలుగుతుందంట, జ్ఞానం కలుగుతుంది. కాబట్టి గర్వము అంటే ప్రైడ్. కాబట్టి ఒకరికి గర్వం ఉన్నట్లయితే అటువంటి వాడు కూడా వృధాగా అతిశయపడతాడు. ఆ? వృధాగా ఏమి లేకున్నా కూడా అతిశయం ఎక్కువవుతుంది, ఎందుకంటే గర్వం ఉంటుంది కాబట్టి. కాబట్టి గర్వము అనేటువంటిది మరి జగడానికి దారితీస్తుంది, కానీ ఆలోచన వినువానికి అట్లా కాదండి. ఈ విషయంలో ఇది అని మంచి ఆలోచన వినువానికి ఏమొస్తుంది, జ్ఞానం వస్తుంది. కాబట్టి ఎప్పుడే గర్వము మరి ఆతురపడి ఏ కార్యం చేయకూడదు, గర్వం ద్వారా ఏ కార్యం చేయకూడదు. అయితే విధేయులుగా మనము ఆలోచించి కార్యాలు చేయవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి చూస్తున్నాం. అట్లాగే 26వ అధ్యాయం సామెతల గ్రంథంలో కూడా ఏమంటాడంటే, 26వ అధ్యాయము చూడండి, 22 21వ వచనం. 26వ అధ్యాయం 21వ వచనం. రైట్, కలహమును పుట్టించుటకు కలహ ప్రియుడు, వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు ఎట్లా అవసరమో కలహం పుట్టించడానికి కలహ ప్రియుడు అనేటువంటి వారు కొంతమంది. వాళ్ళ పని ద్వేషం రేపేది, కలహం రేపేది, కొట్లాటలు పెట్టేది ఒకరికొకరు. మరి ఆ, వాళ్ళు కొట్లాడుకున్నప్పుడు వీళ్ళకి ఎంతో సంతోషం.
ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు మన చుట్టూ. అది కొరకే వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా కలహం రేపుతారు అంటే కొండెములు చెప్పుట, అంటే అబద్ధం వీరి మీద అది వారి మీద అది, నేను ఇట్లా అన్నాడు నేను ఇట్లా అన్నాడు అంటే అది సత్యం కాదు. అయితే ఆలోచించకుండా నన్ను అట్లా అంటాడా అని ఏం చేస్తాం మనం, ఆలోచన లేకుండా ఆలోచన రాహిత్యంతో మనం ఏ ద్వేషము పెంచుకుంటాం అన్నమాట. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండవలసిన వాడు. కొండగాడు చెప్పిన మాటలు రుచి పదార్థాలు ఉంటాయి. అయితే అది మరి దేనికి, పగకు లేక ద్వేషానికి లేక కొట్లాటకు దారి తీసేట్టుగా ఉంటాయి. అట్లాగే 29వ అధ్యాయంలో మరి ఏం చెప్తున్నాడు, 29వ అధ్యాయము 22వ వచనం, కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను. కాబట్టి కోపము అనేటువంటిది యాంగర్. కాబట్టి కోపం అనేటువంటిది త్వరితముగా కోపించేవాడు. ముంగోపి అంటే త్వరితముగా కోపించేవాడు. అటువంటి వాడు ఏం చేస్తాడంటే మరి దుష్క్రియ చేస్తాడు. అంటే వాని మరి త్వరగా కోప్పడి ఏం చేస్తాడు, తప్పు చేసేస్తాడు, పొరపాటు చేసేస్తాడు. అందుకొరకే కోపపడకూడదు. కోపపడు కానీ పాపం చేయకూడదు అంటాడు. కాబట్టి ఆలోచించాలి మనం. కాబట్టి ముందు అంటే ఎవరైనా చెప్పిన వెంటనే కోపగించుకుంటే అక్కడ ఏమవుతుందంటే నీ యొక్క ఆలోచన తప్పిపోయి నువ్వు దుష్క్రియలు చేస్తానికి ప్రారంభిస్తావు. కాబట్టే మరి ఇంకొక మాట ఏం చెప్తున్నానంటే అప్పొసిన పౌలు మరి తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు. 1 తిమోతి 6వ అధ్యాయంలో 4వ వచనంలో, ఉమ్, 3, 4 చదువుతాను. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించిన వాడు ఏమీ ఎరుగక తర్కముల గూర్చి వాగ్వాదముల గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగుచున్నాడు. వీటి వలన అసూయలు కలహములు దూషణలు దురభిమానములు వచ్చేటువంటి. కాబట్టి వ్యర్థమైనటువంటి క్వశ్చన్స్, వ్యర్థమైనటువంటి ప్రశ్నలు. కాబట్టి వ్యర్థమైన ప్రశ్నలు వాగ్వివాదానికి దారితీస్తుంది. ఈ వాగ్వివాదములు ఏమైపోతుంది, మనము మరి కలహం రేగుతుంది, దూషణ రేగుతుంది వీటి మూలంగా. కాబట్టి వాగ్వాదం నుంచి మనం ఎప్పుడే కానీ దూరంగా ఉండాలి. ఎవరితో కూడా మనము మరి వాగ్వాదం పెట్టుకోకూడదు. వీలైనంత మట్టుకు నచ్చ చెప్పాలా, లేదు వాళ్ళు నచ్చలేదు, వాళ్ళు ఒప్పుకోలేదంటే ఇడిచిపెట్టు. అంతేగాని వాగ్వాదం పెట్టుకొని మరి దాని ద్వారా మనము మన యొక్క మరి మరి ఆ, గుణాన్ని మనం చెడగొట్టుకోకూడదు. వ్యర్థమైనటువంటి యొక్క కార్యములు ప్రవేశించకూడదు. అట్లాగే యాకోబులో కూడా ఏమంటాడంటే ఇక్కడ మరి పైనుండి వచ్చే జ్ఞానం అంటాడంటే దైవిక జ్ఞానం ఎక్కడైతే కలుగుతుందో అక్కడ బాగుంటుంది. అయితే లోక జ్ఞానం ఏమని చేస్తుందంట, మత్సరమును వివాదములు ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము. కాబట్టి అల్లరి నీచ కార్యానికి కారణం ఏంటంటే మత్సరము వివాదం. అంటే గర్వించుట, ద్వేషించుట, పోట్లాడటం వీటి ద్వారా విరోధ కార్యాలు ఏర్పడతాయి. కాబట్టి ప్రియమైన సోదర సహోదరి, మరి మనకు మరి ఎప్పవలసిన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో నుంచి మనకు చెప్పే కార్యం ఏంటంటే అతిశయం ఉండకూడదు. ఒకటి విశ్వాసులకు అతిశయం ఉండకూడదు. ఇంకా అది కాకుండా వృధాతిశయం అంటే పనికిమాలిన అతిశయం ఉండకూడదు కదా. కాబట్టి దీనులముగా మనం ఉండాలా అనేటువంటిది గమనించాలి. అతిశయం కాకుండా దీనత్వం అనేటువంటిది మన జీవితాల్లో మనం కలిగిన వారుగా ఉండాలా అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ కార్యాన్ని మనము వెంబడిస్తూ ఆ విధంగా మనం నడుచుకున్నట్లయితే ప్రభు తన యొక్క కృపను మన మీద చూపించేవాడు ఉంటాడు. అప్పుడు మనకు ఆయన విధేయులుగా మనం జీవించే వాళ్ళగా ఉంటాం అన్నమాట. కాబట్టి విధేయత అనేటువంటిది క్రీస్తు విధేయతను చూసి మనం నేర్చుకొని వస్తున్నాం. ఆ విధంగా నేర్చుకుంటూ ప్రభు మనకు సహాయం